డీటెయిల్స్ చూద్దాం. ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతి ప్రాణాలు కోల్పోవడం విషాదమైతే ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. అస్టన్ మార్టిన్ కారు ఆమెను ఢీకొట్టిన ఘటనలో రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్ వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజే అతడిని అదుపులోకి తీసుకున్నామని, మద్యం మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించామని, రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని పోలీసులు చెబుతున్నారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే దర్యాప్తులో కొన్ని కీలక చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఎఫ్ఐఆర్ చుట్టూ తిరుగుతోంది. నిందితుడి పూర్తి పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు వంటి వివరాలు స్పష్టంగా నమోదు చేయలేదన్న విమర్శలు ఎందుకు వస్తున్నాయి? పోలీసులు నిందితుడిని పూర్తిగా గుర్తించినప్పుడు కేసు పత్రాల్లో అతడి గుర్తింపు వివరాలు కూడా పూర్తిగా ఉండాల్సిన అవసరం లేదా? ఇది కేవలం సాంకేతిక తప్పిదమైతే పోలీసులు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పి అనుమానాలకు తెరదించవచ్చు కదా. ఎందుకంటే నిందితుడు ఒక రాజ్యసభ సభ్యుడి కుమారుడు కావడంతో పోలీసుల ప్రతి చర్య పైన సహజంగానే ప్రజల దృష్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ చర్యలు నిష్పక్షపాతంగా కనిపించేలా కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక సామాన్యుడి కేసులో ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో రాజకీయ నాయకుడి కుమారుడి కేసులోనూ అదే విధానం పాటిస్తామని పోలీసులు నిరూపించాలి. ఇక్కడే సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన గత రోడ్డు ప్రమాద కేసు కూడా చర్చలోకి వస్తుంది. ఆ ఘటనలోనూ పోలీసుల దర్యాప్తు తీరుపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరో రాజకీయ నాయకుడి కుమారుడి కేసులో ఎఫ్ఐఆర్ వివరాలపై ప్రశ్నలు రావడంతో ప్రజల్లో అనుమానాలు ఎందుకు మళ్లీ తలెత్తుతున్నాయన్నది కీలకంగా మారింది. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులకు ఒక విధంగా, సామాన్యులకు మరో విధంగా చట్టం అమలవుతోందన్న భావన ఏర్పడితే అది పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్నే దెబ్బతీస్తుంది. అటు భారతి కుటుంబానికి కావాల్సింది రాజకీయ వివాదం కాదు. ప్రమాదానికి అసలు కారణం ఏంటో, బాధ్యత ఎవరిదో నిష్పక్షపాతంగా తేల్చి న్యాయం చేయడం. అందుకే పోలీసులు ఎఫ్ఐఆర్లో పూర్తి వివరాలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. దర్యాప్తులో సేకరించిన సీసీటీవీ, ఫోరెన్సిక్ వైద్య ఆధారాలను కూడా సమగ్రంగా పరిశీలించాలి. చట్టం ముందు అందరూ సమానమే అన్న మాట కేవలం ప్రకటనల్లో కాకుండా ఇలాంటి కేసుల్లో పోలీసుల చర్యల ద్వారా కనిపించాలి. భారతి కుటుంబానికి న్యాయం జరిగేలా ఈ దర్యాప్తు ఎంత పారదర్శకంగా సాగుతుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఏం పేరు బాబు? ఎల్ సంజోష్. ఏజ్ 21. పెట్టుబడి होता మరి वो गाली बैठी ఏం పేరు బాబు? ఎల్ సంజోష్. ఏజ్ 21. పెట్టుబడి होता మరి वो गाली बैठी ఏం పేరు బాబు? ఎల్ సంజోష్. ఏజ్ 21. పెట్టుబడి होता మరి
వస్తలేదు ఒక గాలి బయటకు వస్తుంది. ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల భారతిముఖి ప్రాణాలు కోల్పోవడం విషాదమైతే ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ఇప్పుడు మరో చర్చకు దారితీస్తోంది. ఆస్టన్ మార్టిన్ కారు ఆమెను ఢీకొట్టిన ఘటనలో రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజోష్ వాహనం నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజే అతడిని అదుపులోకి తీసుకున్నామని, మద్యం మాదక ద్రవ్యాల పరీక్షలు నిర్వహించామని, రక్త నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని పోలీసులు చెబుతున్నారు. వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే దర్యాప్తులో కొన్ని కీలక చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్ కుమార్, ప్రస్తుతం మనం ఐటీసీ కోహినూర్ వద్ద ఉన్నాం. ఏదైతే నెల 16 జరిగిన గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే ఒక యువతి దుర్మరణ పాలైంది. ఈ సంఘటనకు సంబంధించి ఆంధ్రకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ తన సంజూస్ ప్రమాదానికి కారణమైనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే దాదాపు 3 రోజుల పాటు దీనిపైన కసరత్తులు చేస్తున్నారు పోలీసులు. నిందితుడిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మన స్పాట్ లో ఉన్నాం. ఒకసారి అంతా చూద్దాం. ఇక్కడే ఐటీసీ కోహినూర్ ఇది ఇనార్బిట్ మాల్ లో పనిచేసే భారతి తను మధ్యాహ్నం లంచ్ కోసం అని ప్రతిరోజు ఈ రోడ్డు క్రాస్ చేసి ఇక్కడ నుంచి ఈ పక్కనే ఉండే స్టాల్స్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేస్తుంది. సో 16వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో కూడా తను తన కొలీగ్ తో పాటు పూజ అశోక్ తో పాటు ఇద్దరు ఇక్కడ నుంచి రోడ్డు దాటి ఆ రోడ్డు అవతల ఉన్న చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. అక్కడ చాలా మంది ప్రతిరోజు ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా అక్కడే లంచ్ చేసి వస్తారంట. సో ఆ క్రమంలోనే 16వ తేదీన తను భారతి లంచ్ చేసి వస్తుంటే ఒక్కసారిగా అతివేగంగా వచ్చిన లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యుడు తన కుమారుడు సంజూస్ కొడుకు సంబంధించిన కారు అతివేగంగా ఢీకొట్టడం తోటి అమ్మాయి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. అయితే మనం చూడవచ్చు స్పాట్ లో ఉన్నాం. ఇక్కడ జరిగింది రోడ్డు ప్రమాదం. ఇక్కడ కారు గుద్దితే దాదాపు అక్కడ సెకండ్ జీబ్రా ఉంది. దాదాపు ఒక 50 మీటర్ల దూరంలో సెకండ్ జీబ్రా ఉంది. అమ్మాయి ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ పడిపోయింది. అక్కడ పడిపోగానే తనకు ఆ పక్కనున్న డివైడర్ గుద్దుకోవడంతో మొత్తం తలకు తీవ్రమైన గాయాలయ్యి తను అప్పటికప్పటికి అపస్మారక స్థితికి వెళ్లిన తనను అదే కారులో స్థానికుల కారు ఆపిరు. సో తను అదే కారులో తన అమ్మాయిని తీసుకెళ్లి అపోలో ఆసుపత్రిలో చికిత్స ఇప్పిద్దామని అక్కడికి తీసుకెళ్లగానే తను మృతి చెందిన సంఘటన ఇక్కడున్న మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఇది. అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అని ఎందుకు అంటున్నామంటే
ప్రజాప్రతినిధుల కుమారులు స్పోర్ట్స్ కార్స్ తీసుకొని అతివేగంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకే తను డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకే తప్పతాగి అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా, చాలా నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లుగా మనకు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ లో చాలా తప్పుల తడకగా సంజూస్ కి సంబంధించి ఇంటి పేరు గాని, తన తండ్రికి సంబంధించిన వివరాలు గాని, తన కార్ కి సంబంధించిన వివరాలు గాని ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడంతో అనేకమైన ఆరోపణలకు తావిస్తుంది పోలీసుల వ్యవహారం. అటు మరోవైపు లింగమనేని రమేష్ తన కొడుకుని కేసు తప్పించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తారు అంటే, ఇప్పటికే ఇక్కడ స్థానికులు చెప్పిన వివరాలు కావచ్చు, స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్లు కావచ్చు, వీటన్నింటినీ ఎంక్వైరీలో భాగంగా పోలీసులు పరిశీలించినప్పటికీ కూడా లింగమనేని అనే పేరు పెట్టకపోవడం, మరోవైపు తనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఇతర రాష్ట్రానికి సంబంధించిన ఈ భారతి కేవలం 14 నుంచి 16 వేల వేతనంతోనే ఇక్కడ పనిచేస్తున్నట్లుగా మనకు స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఏదైతే ఇనార్బిట్ మాల్ ఉందో అక్కడ వాళ్ళు కనుక లంచ్ చేస్తే 300 నుంచి 400 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ రోడ్డు దాటి అటు వెళ్తే మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ ఉన్న గ్యాప్స్ లో నుంచే రోడ్డు దాటి అటు ఇటు తిరుగుతా ఉండడం. చాలా మంది అంటే వీళ్ళతో పాటు ఇక్కడ ఉద్యోగులే కాదు, అటు రోడ్డు క్రాస్ చేయాలంటే దాదాపు ఒక 1 కిలోమీటర్ అవతలకి వెళ్ళి యూటర్న్ చేసుకొని రావాలి. కానీ వీళ్ళు లంచ్ కోసమే వెళ్తారు కనుక కేవలం ఈ గ్యాప్స్ లో నుంచి అటు సైడ్ వెళ్ళి వాళ్ళు లంచ్ చేసుకొని మళ్ళా వాళ్ళ డ్యూటీలు యథావిధిగా చేసుకునే పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఆ రోజు మధ్యాహ్నం DG09D0666 ఈ కారు అతివేగంగా అజాగ్రత్తగా రావడంతో ఆ అమ్మాయిని అక్కడికక్కడే గుద్దడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే సంజూస్ కు పోలీసులు ఇప్పటికే నోటీసులు ఇచ్చి PNS 106/1 కింద కేసు నమోదు చేసి ఇది బెయిలబుల్ కేసు కావడంతో తనకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నారు. కానీ చాలా ఆరోపణలు ఏమొస్తున్నాయంటే, ప్రజాప్రతినిధి కుమారుడు కావడంతో తనను ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే లింగమనేని రమేష్ కి సంబంధించిన కొడుకు వివరాలు ప్రాపర్ గా ఇవ్వలేదు, అట్ ద సేమ్ టైం ఇంటి పేరు ఇవ్వలేదు, తండ్రి పేరు యాడ్ చేయలేదు. మనం ఒకసారి ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఆ టైమ్స్ కావచ్చు, అంటే అసంపూర్తిగా ఉంది ఆ ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. సో ఈ క్రమంలో బాధితులకు న్యాయం జరుగుతుందా జరగదా అనే విషయాన్ని పక్కన పెడితే, నిందితులకు పోలీసులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అండదండగా ఉండడం అనేది ఒక రకంగా సిగ్గుచేటైన అంశంగా మనకు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడే ఈ పక్కనే ఈ ప్రమాదం జరిగిన స్పాట్ ఇది. సో ఇక్కడే ట్రాఫిక్ పోలీస్ కూర్చున్న ప్లేస్ కూడా ఉంది. కానీ ఆ రోజు ఆ సమయానికి, ప్రమాదం జరిగిన సమయానికి ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ విధుల్లో లేరనేది స్థానికులు చెప్తున్నారు, ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి. సో ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలి. మరోవైపు ఎవరైతే ఇక్కడ ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఉన్నాడో సంజు, తనకు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల కుమారులు కావచ్చు, బాగా అంటే ఈ హైదరాబాద్ లో బిజినెస్ చేసే వారి కుమారులు కావచ్చు, స్పోర్ట్స్ కార్స్ చాలా అతివేగంగా, చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మధ్యాహ్నం టైంలోనే వాళ్ళు అడ్డగోలుగా సాగి ఇలా ప్రమాదాలకు కారణం అవుతుంటే వాళ్ళను చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వాలే వాళ్ళని తప్పించే ప్రయత్నం చేస్తున్నాయనే ఆరోపణల పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. చలనచిత్ర రంగానికి చెందిన